ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇక్కడ మీకు బ్రహ్మానుభూతికి సులభమైన సాధనా మార్గం దొరుకుతుంది. అంతేగాని నా గురించి గొప్పలు చెప్పుకోవడానికో, అహంకారాన్ని పెంచుకోవడానికో వ్రాయలేదు. అంతేగాక సాయినాథుడు అదృశ్యంగా ఉండి సాధకుడిని ఏ విధంగా అంచెలంచెలుగా పరిణితి చెందిస్తారో, వారి అసాధారణ మార్గదర్శకత్వం ఏమిటో అవగతమవుతుంది. నేను 1968లో గూడూరు నరసయ్య, నాగమ్మ అనే దంపతులకు 16వ సంతానంగా చివరి కుమారుడిగా జన్మించాను. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మా కుటుంబం కప్పట్రాళ్ళ అనే గ్రామం నుంచి కర్నూలుకి వచ్చి స్థిరపడ్డారు. చిన్న వయసులోనే పూర్వజన్మ సుకృతం వలన భగవంతుడిని ఆరాధించే భాగ్యం కలిగింది. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు దిగంబరంగా శ్రద్ధతో కొన్ని గంటలు పూజ చేసేవాడినని, పాటలు పాడేవాడినని నా తల్లిదండ్రులు తెలిపేవారు. ఈ విధంగా 9, 10 సంవత్సరాల వరకు దిగంబరంగానే పూజలు చేసేవాడిని. కనకదుర్గమ్మ వారి 8 సంవత్సరాల సేవాభాగ్యం అమ్మవారి లీల. ఏ పూర్వజన్మ సంబంధమో మా ఇల్లు అమ్మవారి గుడికి చాలా దగ్గరలో ఉండేది. ప్రతి శుక్రవారం, మంగళవారం భజనలు గుడిలో జరిగేవి. 4వ తరగతి నుండి భజనలకు వెళ్ళడం మొదలయింది. కొన్ని రోజులకే అందరూ ఆశ్చర్యపోయేలాగా నాకు మధుర కంఠం ఏర్పడింది. ఉదయం అమ్మ దర్శనం కానిదే ఏమీ ముట్టేవాడిని కాను. సాయంత్రం 6 గంటల లోపల రోజు కుంకుమ, పూలు, నూనె అమ్మకు సమర్పించేవాడిని. నేను చాలా సమయం ఆ గుడిలోనే చదువుకునేవాడిని. నా శ్రద్ధను చూసి అమ్మవారికి హారతి నా చేత ఇప్పించేవారు. ఈ విధంగా ఇంటర్ వరకు, అంటే 8 సంవత్సరాలు అమ్మ సేవా భాగ్యం దొరికింది. దీనిని వింటున్న ప్రతి ఒక్కరూ సాయి అనుగ్రహ పాత్రులు.